భాష్యం. దేహ అస్యాస్తి ఇది దేహీ తస్య దేహినః దేహవదాత్మనః. అది మొదటి పదానికి అర్థం. అది దేహినః షష్ఠీ ఏకవచనం. దానికి విగ్రహం చెప్పేప్పుడు ప్రథమా ఏకవచనంలో విగ్రహం చెప్పాలి. ప్రథమా ఏకవచనం దేహీ. దేహీకి విగ్రహం ఏంటి? దేహ అస్య అస్తి. అస్య వీడికి దేహ దేహము అస్తి కలదు. ఇది దేహీ. ఓకే. ఇప్పుడు మీరు నాకు విగ్రహం చెప్పండి. గుణీ. గుణ అస్య అస్తి. ఇది గుణీ. ధనీ. ధన అనకూడదు, ధనం అన్నారు. నపుంసకలింగ శబ్దం అది. ధనం అస్య అస్తి. సో పుత్రః అస్య అస్తి. ఇది పుత్రీ. అది గలవాడు అనే అర్థంలో ఈ వస్తుంది. దేహ అస్య అస్తి ఇది దేహీ. దేహము వీడికి కలదు. సో అది ప్రథమా ఏకవచనం. షష్ఠీలోకి మార్చాలంటే ఎలా మార్చాలి? తస్య. తస్య వేసుకుంటే షష్ఠి. ద్వితీయలోకి మార్చాలంటే తం. తృతీయలోకి మార్చాలంటే తేన. షష్ఠిలోకి మార్చాలంటే తస్య దేహినః. ఆయన విగ్రహవాక్యం రాశారు. సో ఇప్పుడు ఇంతకీ దేహినః అంటే దేహము గలవానికి. ఎవరి దేహము గలవాడు? దేహవద్ ఆత్మనః. దేహము గలది ఆత్మ. దేహము కల ఆత్మకు. కాబట్టి దేహం మారుతుంది కానీ ఆత్మ మారదు అనే అభిప్రాయం అలా వస్తుందన్నమాట. దేహవద్ ఆత్మనః. దేహము కలిగినటువంటి ఆత్మకి. తర్వాత అస్మిన్ వర్తమానే. అస్మిన్ అంటే ఈ దేహం. ఈ అంటే వర్తమానే. గీతా ప్లస్ పుస్తకంలో వాళ్ళ అస్మిన్ పదానికి ఒక ఫాంట్. ఫాంట్ అంటే అక్షరం సైజు. వర్తమానేకి ఇంకో ఫాంట్ వాడతారు. దాని అర్థం ఏంటంటే అస్మిన్ అన్నది శ్లోకంలో మాట, వర్తమానే అన్నది వ్యాఖ్యానం, భాష్యం. దేహినః కూడా అలా రాస్తారు. చూడండి వాళ్ళు ఎంత ప్రేమగా ముద్రిస్తారో, రెస్పాన్సిబుల్గా. అంటే చదువుకునే వాడికి ఈ పదం ఆ ఫాంట్ మారిస్తే ఓ ఇది శ్లోకంలో పదము, ఇది భాష్యకారుల పదము అని తెలుస్తూ ఉంటుంది. ఎంత ప్రేమ ఉండాలంటే ప్రింట్ చేయాలంటేనో. ఏదో పుస్తకం హడావిడిగా ప్రింట్ చేసి జనాల మీద పారేసి నా అంతటి పండితులు లేడని, మాకు డబ్బులు మీరు సమృద్ధిగా ఇవ్వండి అని, ఇదంతా ఓ పెద్ద వ్యాపారం. వ్యాపారం చేసేప్పుడు కూడా న్యాయంగా చేయొద్దు వ్యాపారం. కాబట్టి వాళ్ళు ఎంత ప్రేమగా ప్రింట్ చేశారు. ఐ లవ్ దీస్ పీపుల్. సో దేహినః. అస్మిన్ అంటే వర్తమానే, ఇప్పుడు నడుస్తున్న దేహం. వర్తమానము అంటే వర్త అంటే నడవడం, వర్తమాన అంటే ప్రెజెంట్లీ గోయింగ్ ఆన్ అని అర్థం. వర్తమానం. వర్తిల్లుచున్న. వర్తిల్లుట అంటే ప్రవర్తిల్లుట. వినరా? అదే ఆ ప్రా తీసేస్తే వర్త. దేహే దేహమునందు. సో ఈ దేహంలో ఆ దేహికి యథా ఏన ప్రకారేణ. భాష్యం రాస్తున్నారు. యథాగా అర్థం. అథా అనే ప్రత్యయం ప్రకారార్థంలో వస్తుంది. అందుకోసం ఆయన ఏన ప్రకారేణ అని రాశారు. యథా అంటే ఏ ప్రకారంగానైతే. ప్రకారం అంటే ఒక మెథడ్. యవ్వనం వచ్చేసింది, చిన్న వయస్సు వచ్చి యవ్వనం వచ్చింది. వాట్ ఈస్ ది మెథడ్? మెథడ్ ఈజ్ మొత్తం దేహం అంతా మారిపోయి కొత్త దేహం వచ్చింది, కానీ ఆత్మ మారలేదు. అది యథ అంటే అర్థం. యథ అంటే ఆ ప్రకారం. అలాగే మరణించినప్పుడు మొత్తం దేహం మారిపోయి కొత్త దేహం వస్తుంది, ఆత్మ మారదు. ఏన ప్రకారేణ. కౌమారం కుమారభావ బాల్యావస్థ. సో అక్కడ కుమారభావ అని ముందు అర్థం చెప్పి బాల్యావస్థ అని తర్వాత అర్థం చెప్తారు. అర్థం చెప్పే పద్ధతిలో ఒక క్రమం ఉన్నది. కౌమారం అనే పదమును వ్యాఖ్యానం చేసి అర్థం చెప్పారు. కుమార భావ. భావ అంటే స్టేటస్, కుమార అంటే పిల్లవాడు. సో పిల్లవాని యొక్క స్టేటస్ అంటే ఏమిటి? పిన్నదనము. పిన్నవాని స్టేటస్ ఏమిటవుతుంది? పిన్నదనము. తనము లేక ధనము, దాన్ని భావ అంటారు. సో సంస్కృతంలో ఈ భావార్థంలో ఆ అనే ప్రత్యయం వచ్చి ఆది అచ్చుకి వృద్ధి వస్తుంది. కుమార ఆ అనే ప్రత్యయం వస్తే ఆ అలాగే ఉంటుంది. అతో గుణం ఏదో
సో కుమార అలాగే ఉంటుంది. ఆది వచ్చేమిటి ఊ, ఊకి వృద్ధి ఏమిటి ఔ. ఇప్పుడు మీరు ఊ అనాలి, మీరు ఇలాగ నోరుని ఇలా ట్యూబ్లో పెట్టి ఆ అనండి, ఇలా ట్యూబ్లో పెట్టి ఆ అనండి. ఊ అని అంటారు, ఆ అనలేరు. లేకపోతే ఆ అనద్దు, ఇలా ట్యూబ్లో పెట్టి ఓ సౌండ్ చేయండి కంఠం నుంచి, ఊ. దీర్ఘం చేయండి ఊ. దాన్ని కొంచెం ఆ ఊకి దాని గుణాన్ని పెంచండి. గుణాన్ని పెంచడం అంటే అలాగే ఎట్టబెట్టి కొంచెం విస్తరింపజేయటం. ఓ. ఊకి దీర్ఘం ఏమిటి ఊ, ఊకి గుణం ఏమిటి ఓ. దాన్ని బాగా వర్ధిల్ల చేయండి వావ్, అది వృద్ధి. ఊకి దీర్ఘం ఊ, గుణం ఓ, వృద్ధి ఔ. పాణిని గారు ఇదంతా శిక్ష, ఫానెటిక్స్ భాష, ఫానెటిక్ భాష. సంస్కృతంలో ఫానెటిక్స్, ఇంగ్లీష్లో ఫానెటిక్స్ ఏముంది, ఫానెటిక్స్ ఇంకేవో గుణాలు ఉన్నాయి మంచివేది, ఇంగ్లీష్ కూడా మంచి భాషే, కానీ ఫానెటిక్స్ మాత్రం లేదు. WALK అని రాస్తాడు, వాక్ అంటాడు. నేను అప్పుడు సంస్కృతం చదువుకునేవాడిని కొమ్మల సుబ్రహ్మణ్య గారి. WALK అని వాక్ అనడం ఏమిటండి, వాల్క్ అని అనాలి మీరు. వాట్ ఈజ్ ఇట్ దట్ యు రైట్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యు రీడ్ అని నేను ఇంగ్లీష్ మాస్టర్ని అడిగాను. నోరు మూసుకు కూర్చో అని ఆయన. సుబ్రహ్మణ్య గారి దగ్గర సాయంకాలం పఠానికి, నరేంద్రపురంలో పఠానికి వచ్చినప్పుడు మేము వ్యాకరణం చదువుకునే వాళ్ళం, కావ్యాలు వ్యాకరణం చదువుకునే వాళ్ళం, రాసింది చదివేవాళ్ళం, చదివింది రాసేవాళ్ళం. సో నేను ఆయన అడిగాను, ఏమండి ఈ WALK వాల్క్ అని అనకుండా వాక్ అని అంటారు ఆయన, ఇది ఏమిటో నాకు అర్థం కాలేదు అంటే ఆయన కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు, ఒక్క పిసరు. మా నాన్నగారికి అసలే వచ్చేది కాదు, సుబ్రహ్మణ్య గారు ఒక్క పిసరు వచ్చేది. ఆయన ఉన్నారు ఇంగ్లీష్ అలాగే ఉంటుందిరా, వాళ్ళు చెప్తుంటే చదువుకోమని చెప్పారు. సో అలా చదువు. ఒకసారి ఓ పత్రిక చూశాను నేను, సుబ్రహ్మణ్య దగ్గర చదువుకునే రోజులు గురుకులంలో ఉండేవాళ్ళం, ఏమీ తెలియదు, శుద్ధ అమాయకులు, ఏమీ లోకజ్ఞానం ఉండేది కాదు. ఆ వేదం వల్లించటం, ఆ తర్వాత సంస్కృతం చదువుకోవడం తప్ప మరి ఏమీ తెలిసింది కాదు. ప్రపంచం ఒకటి ఉందని, బ్రతుకు ఒకటి ఉందని, కేవలం వేదం వల్లిస్తే బ్రతుకులు ఎలా నడుస్తాయో ఇంత వివేకమే ఉండేది కాదు. వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, మాకు తెలిసేది కాదు. శుద్ధ అమాయకుల్లాగా అలా ఉండేవాడిని. నాకే ఆశ్చర్యం. నిన్ననే కొంపల సుబ్రహ్మణ్య గారి సంస్మరణ సభ అయింది. ఆ సభ నుంచి వచ్చి ఇలా మాట్లాడుతున్న ఆ సంస్కారం కాదు. ఫస్ట్ దాంట్లో పత్రిక ఒకటి చూశాను నేను. ఆ పత్రికలో ఏమనుందంటే శ్రీమతి రాధికా సుబ్బారావు గారు అని ఉంది పేరు. ఇది నేను చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే పరిగెత్తుకుని సుబ్రహ్మణ్య గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి లేడీస్ సుబ్బారావు గారిని పేరు పెట్టుకుంటారా అని అడిగాను. ఎందుకంటే శ్రీమతి అని ఉంది, ఈ పేరు రాధిక అన్నప్పుడు రాధిక మీద ఇంకేదో ఉండాలి కానీ, ఆ స్త్రీలింగ పదం ఉండాలి కానీ, ఏమిటిది సుబ్బారావు గారు ఏమిటండి, శ్రీమతి సుబ్బారావు గారు ఏమిటండి అని అడిగితే ఆయన ఓపికగా చెప్పారు నాకు, అది భర్త పేరయ్యా, అలా పెట్టుకుంటారు అని చెప్పారు. అదే అప్పుడు తెలిసింది. ఆహా, ఎంత అంత నాగరికతలో బతికాం అన్నమాట. నాకే అసలు నేను న్యూయార్క్లో దిగుతాను, దిగ్గానే అనుకుంటాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం, వాట్ ఈస్ దిస్ థింగ్. ప్రారంభం మనిషిని ఎలా తిప్పుతుంది, ఎక్కడ నరేంద్రపురం, ఎక్కడ న్యూయార్క్, ఎక్కడి బాల్యం యవ్వనం, శుద్ధమాయకంగా ఉండేవాళ్ళమే, ఇప్పుడు ఈ న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో నడిచి ముందుకు వెళ్తున్నాం అని ఆశ్చర్యపోతూ ఉంటాం. అసలు సో కుమారభావ. కానీ సంస్కృతము వ్యాకరణము మటుకు మేము చాలా ఉల్లాసంగా ముందుకు దూకేస్తూ ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి టీచర్లు భయపడేవారు. స్కూల్లో బాబు వాళ్ళు సుబ్రహ్మణ్య గారి శిష్యుడు రా బాబు, వాడు జోలికి వెళ్ళడం అనుకునేవారు టీచర్, సంస్కృతం టీచరు, తెలుగు టీచరు అలా అనుకునేవారు. వీళ్ళందరూ సుబ్రహ్మణ్య గారి శిష్యులు, వాళ్ళని మాత్రం టచ్ చేయరు, అలా ఉండేది. ఎనీవే, సో కౌమార అంటే కుమార భావ. ఆ భావ ఎలా వచ్చిందో తెలిసింది కదా. సో ఆయన ఏం చేశారంటే ఆది వృద్ధి దాని అర్థం చెప్పారు కుమార భావ అన్నప్పుడు. సో వ్యాకరణార్థం చెప్పి ఇప్పుడు తాత్పర్యం చెప్తున్నారు. తాత్పర్యం తెలియాలి కదా. బాల్యావస్థ అంటే పిన్నదనము అని అర్థం. బాల్యావస్థ
యౌవనం యూనో భావ. మళ్ళీ చూడండి, ఆయన వ్యాకరణం చెప్పేశారు. దానికి అర్థం మధ్యమావస్థ. సో యువన్ శబ్దం, యువన్ శబ్దంలో సంప్రసారణం వచ్చి షష్ఠిలో యోనః అయింది అది. సో శబ్దం యువన్, యువన్ ఆ ప్రత్యయం యువనా అవుతుంది. ఆది వృద్ధి యౌవన, సుప్పు పుట్టి యౌవనం. ప్రథమ సుప్పు పుట్టిన ప్రథమ ఏకవచనం అర్థం. యౌవనం యూనో భావ. ఆ వా ఊ అవుతుందన్నమాట సంప్రసారణం అంటే. వ్యాకరణం వాళ్ళకి తెలుసు అంచేత అలా చెప్పాను. కొన్ని వ్యాకరణ పదాలు వింటే మీరు కంగారు పడద్దు. సో యూనో భావ. ఆయన ఎలా రాస్తున్నారో చూసారా శంకరులు భాష్యం. అలా వ్యాకరణాన్ని కూడా నేర్పుతారు. సో అలా నేర్చుకోవాలి. మధ్యమావస్థ అంటే శ్లోకం అయ్యేప్పటికీ అది నరనరాలకి పట్టేయాలి ఆ శ్లోకం, ఇంకా మర్చిపోవడానికి వీలు లేదు ఆ శ్లోకం. మధ్యమావస్థ అంటే ఇంకా యవ్వనం అంటే 20 ఏళ్ళు అలాగ వేసుకోవద్దు. మధ్య వయస్సు అని ఒకటి ఉంది కనుక స్టార్టింగ్ వయస్సు, మధ్య వయస్సు, ఎండ్ వయస్సు అలా వేసుకోమంటారు. జరా వయోహాని జీర్ణావస్థ. చూడండి, జరాకి వయోహాని అని అర్థం చెప్పారు. దానికి జురు వయోహానౌ అని ధాతువు. పాణిని గణ ధాతుపాఠంలో జురు, జురు అన్నది ధాతువు. ధాతువులో త్రువులాగా జురు వయోహానౌ భూసత్తాయం లాగా. సో జురు అనే ధాతువుకి వయోహాని అర్థము. వయోహాన్ అంటే వయస్సు క్షీణించిపోవుట, అయిపోయింది, ఇంకెంతో లేదు ఇంకా వయస్సు. 10 ఏళ్ల కుర్రాడు ఇంకా 70 ఏళ్ళు బతుకుతాడు, 70 ఏళ్ళ వాడు ఇంకెంతో లేదనమాట. అది వయోహాన్ అంటే. సో ఆ జురువు మీద ఏవో ఇవి వచ్చి జరా అవుతుంది. వయోహాని జురువు మీద పుట్టిన పదం అది. దాని మీద ఏదో క్విప్పో క్విన్నో ఏదో వచ్చి పుట్టినటువంటి నౌను. సో జరా వయోహాని అంటే అర్థం జీర్ణావస్థ. జీర్ణావస్థ అని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసిన? జేరియార్టీ అంటారు. చూడండి ఎంత దగ్గరగా ఉందో ఆ పదం. ఈ పదమే కాదు, చాలా పదాలు అలా. జేరియార్టీ, జిఈఆర్ఐఏ ఆర్టీ. జేరియార్టీ అంటే జీర్ణావస్థ అన్నమాట, ముసలితనం. సో ఇక్కడి నుంచే జురు నుంచే పుట్టింది. జురు అనే ధాతువు నుంచే జరా పుట్టింది, జేరియార్టీ పుట్టింది. సో వయోహానికి జీర్ణావస్థ. ఇది ఏతాస్తిస్రః అవస్థాః అన్యోన్య విలక్షణాః. సో ఈ విధంగా 3 అవస్థలు ఉన్నాయి. వీటిలో ఒకదానికి మరోదానికి సుతరాము సంబంధం లేదు. ఎందుకంటే విలక్షణాలు మారిపోతున్నాయి. ఎందుకంటే దేహం మారిపోయింది. సో బాల్యంలో ఉన్న దేహం మధ్య వయస్సులో లేదు, దేహాంతర ప్రాప్తి. మధ్య వయస్సులో ఉన్న దేహము ముసలి వయస్సులో లేదు. కానీ మనం ఏమనుకుంటాం, అదే దేహం కంటిన్యూ అవుతుంది అనుకుంటాం. గోడకి అలికితే అవుతుందంటారు, అలా అవుతుంది అనుకుంటాం. రాంగ్. అలా ఉండదు. స్టాటిక్గా ఉండదు సృష్టి, డైనమిక్గా ఉంటుంది. డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ప్రతి యాటము, ప్రతి మాలిక్యూలు, లేకపోతే ప్రతి సెల్ కూడా పోతోంది, కొత్తది పుడుతోంది, పోతోంది, కొత్త నీళ్లు పోతున్నాయి, కొత్త నీళ్లు వస్తున్నాయి. కొంతసేపటికి ఏమవుతుందండి, పాత సెల్స్ అన్నీ పోయి కొత్త సెల్స్ మిగులుతాయి. అంటే ఆ దేహం పోయి కొత్త దేహం వచ్చేసింది. ఈ కొత్త దేహం వచ్చి మళ్ళీ ఇది ఉండిపోదు, ఇది పోతూ ఉంటుంది, ఇంకో కొత్త దేహం వస్తుంది. దీన్ని పట్టుకుని స్వామి రామతీర్థ పెద్ద ఎనాలిసిస్ చేస్తారు ఆయన. వెరీ పవర్ఫుల్ ఎనాలిసిస్. ఆయన ఏమంటారంటే చెట్టుకి నీకు తేడా లేదంటారు, పంచభూతాలు. ఎందుకంటే ఆ పంచభూతాలు నీలో వచ్చేస్తున్నాయి, నీ పంచభూతాలు దాంట్లోకి వెళ్ళిపోతాయి. అది విడిచిపెట్టిన ఆక్సిజన్ నువ్వు పీల్చేస్తున్నావు, నువ్వు విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చేస్తోంది. అలాగా చుట్టుపక్కల ఉన్న అడవంతా మన దేహాలు ఆ అడవిలో గడిపోతున్నాయి. ఆ అడవిలో ఉన్నటువంటి చెట్ల యొక్క దేహాలు మనకు వచ్చేస్తుంది. కాబట్టి చెట్లు వేరు, నేను వేరు అనుకోవడం పొరపాటు. చెట్లు మనుషులు అయిపోతున్నాయి, మనుషులు చెట్లు అయిపోతున్నాయి. టొమాటోలు, వంకాయలు ఇవన్నీ ఏమైపోతున్నాయి, మనుషులు అయిపోతున్నాయి. అలాగనమాట. సో సో ఎక్కడ తేడా ఎక్కడుంది? ఇదంతా ఒక సిస్టమ్. ఇట్ ఈస్ వన్ సింగిల్ సిస్టమ్. సో అంచేతనే నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మీకు 2 దేహాలు ఉన్నాయి. యూ హ్యావ్ 2 బాడీస్. వన్ ఈజ్ ఏ పర్సనల్ బాడీ, ది అదర్ ఈజ్ యూనివర్సల్ బాడీ. బట్ యూ డు నాట్ నో దట్ యూ హ్యావ్ ఏ యూనివర్సల్ బాడీ. పర్సనల్ బాడీ ఉందనుకోండి, ఇప్పుడు ఈ దేహం లేకపోతే నేను ఉన్నానా?
ఈ రక్తం లేకపోతే నేనున్నాను. రక్తం అంటే జలం. ఈ జలం లేకపోతే నేనున్నానా? లేను. సృష్టిలో జలం లేకపోతే నేనున్నానా? లేను. ఈ ఫుడ్ బాడీ లేకపోతే నేనున్నానా? లేను. సృష్టిలో ఉండే ఫుడ్ లేకపోతే నేనున్నానా? లేను. ఈ లంగ్స్లో ఉండే గాలి లేకపోతే నేను లేను. చుట్టూ ఉండే గాలి లేకపోతే నేను లేను. ఇప్పుడు ఏమైనట్టండి? నవ్ ఐ హ్యావ్ 2 బాడీస్. వన్ ఈజ్ దిస్ బాడీ, ది అదర్ ఈజ్ యూనివర్సల్ బాడీ. అవునా? అయితే అజ్ఞాని యూనివర్సల్ బాడీ అనేది ఒకటి ఉందని కూడా గుర్తించడం, అదే అజ్ఞానం. వివేకవంతుడు నాకు 2 బాడీలు ఉన్నాయని గుర్తిస్తాడు. ఈ బాడీ ఉంది, ఆ బాడీ ఉంది, ఈ రెండు కూడా నా బాడీసే, దేర్ ఈజ్ నో సెపరేషన్ బిట్వీన్ ది టూ అని గుర్తిస్తాడు. నేను ఇది ధ్యానంలోనూ అక్కడ చెప్తూ ఉండేవాడిని. మహాత్ముడికి ఈ పర్సనల్ బాడీ ఉండదు, యూనివర్సల్ బాడీయే ఉంటుంది. అంచేతనే వాడు సమష్టిలో విలీనమైపోయి బ్రహ్మ అయిపోయి ఉంటాడు. బ్రహ్మ అంటే అది. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మై బాడీ, దట్ ఈస్ బ్రహ్మ. ఇది ఒక్కటే నా బాడీ, యూనివర్స్తో సంబంధం లేదు, ఐఎమ్ ఐసోలేటెడ్. వీడు అజ్ఞాని. మిగతా వాళ్ళందరూ మధ్యన ఉంటారు. ఇది వ్యవస్థ. కాబట్టి అత్యంత 3 అవస్థలు పూర్తి విలక్షణం మారిపోతూ ఉంటుంది దేహం. తాసాం ప్రథమావస్థా నాశే నాశ, ద్వితీయావస్థోపజననే నా ఉపజననం ఆత్మనః. ఇది వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. పదార్థ నిరూపణం అయ్యాక వివరణం ఇస్తున్నారు. ఇప్పుడు ఇంక శ్లోకంలో పదాలు ఏం కావాలి. ఇప్పుడు మీరు గమనించండి, నేను మూడు బాగున్నవాడిని, నేను 3 బాగులేదు. ఇప్పుడు దీంట్లో ఈ 3 బాగున్న స్థితి పోయి 3 బాగులేని స్థితి వచ్చింది. కానీ నేను మారలేదు, నేను స్థిరంగానే ఉంది. కూటం అలాగే ఉంది, మారలేదు. కానీ నెక్లెస్ పోయి కంకణం వచ్చింది. కూటం మీద నెక్లెస్ వెళ్ళింది, కంకణం చేయించింది. అంతే కదండి. సో బంగారం వాడికి కంసాలకి నెక్లెస్ పట్టుకి ఇవ్వగానే వాడు కూటం మీద పెడతాడు. పెట్టి ఆ నెక్లెస్ ఇది ఏం చేయమంటారు, దీన్ని అంటారు కంకణం చేయమంటారు. ఒక ఎల్లుండి రండి అంటారు. సో కూటం మీదకి నెక్లెస్ వెళ్ళి కూటం నుంచి కంకణం వస్తుంది. అలాగే ఆత్మయందు బాల్యావస్థ వచ్చి ఆ బాల్యావస్థ పోయి మధ్యవస్థ వస్తుంది, అది పోయి జర వస్తుంది, ఇది పోయి ఇంకో బాడీ వస్తుంది. అలాగే సో ప్రథమావస్థ నాశం అయినప్పుడు ఆత్మనః నాశ, ఆత్మ నశించలేదు. ద్వితీయావస్థ ఉపజననే, రెండో అవస్థ పుట్టినప్పుడు, ప్రథమావస్థ నశించగానే రెండో అవస్థ పుట్టింది. అప్పుడు నా ఉపజననం ఆత్మనః, ఆత్మకి పుట్టుక లేదు. ఉపజననం సమీపే జననం అంటే ప్రథమావస్థ నశిస్తూనే ద్వితీయావస్థ పుట్టేసింది, నో గ్యాప్. అలాగే కానీ ఆత్మకి మటుకు కంటిన్యూటీ, సేమ్ ఆత్మ కంటిన్యూస్, అది నశించదు, పుట్టదు. కాబట్టి అయితే అంటే ఏమిటనమాట, ఆత్మ వికారం లేకుండా ఉంది. అంటే అక్కడ కింతరిహి అంటున్నారు. అంటే ప్రశ్న ఆన్సర్ రూపంగా చెప్తారు, బైనరీ మెథడ్ ఆఫ్ టీచింగ్. ప్రథమావస్థ నశించినప్పుడు ఆత్మ నశించలేదు, ద్వితీయావస్థ అంటే రెండో అవస్థ, అంటే బాల్యము యవ్వనం అనమాట. రెండో అవస్థ పుట్టినప్పుడు ఆత్మ పుట్టలేదు. కింతరిహి అదే క్రియస్య ఏవా ద్వితీయ తృతీయావస్థా ప్రాప్తి ఆత్మనో దృష్టా. అయితే కింతర్హి మరేమిటైందండి, మరేమంటారు అంటే ఆత్మనః అవిక్రియస్య ఏవా, ఆత్మ వికారము లేకుండా ఉండగానే, షష్ఠీకి ప్రథమార్థం, 2 షష్ఠీలు ఉన్నప్పుడు ప్రథమార్థం వస్తుంది, 2 సప్తమీలు ఉన్నప్పుడు ప్రథమార్థం వస్తుంది. ఆత్మనః అవిక్రియస్య ఏవా అంటే అవిక్రియమైన యొక్క, ఆత్మ యొక్క. ఈ యొక్కాలు ఎన్ని యొక్కాలు ఏం చేసుకుంటారు, ఈ యొక్కాలండి, అలా కాదు. 2 షష్ఠీలు వస్తే పరస్పరంగా విశేషణ విశేష భావంతో షష్ఠీకి ప్రథమార్థం వస్తుంది. సో ఆత్మనః ఆత్మ అవిక్రియస్య ఏవా, వికారము లేనిదిగా ఉండగానే అని షష్ఠీకి ప్రథమార్థం. ఆత్మలో ఎట్టి వికారం అంటే మార్పు, వికారం అంటే వాంతి వికారం, అది వికారం అంటే మార్పు, సంస్కృత వికారం, తెలుగు వికారం కాదు. సో ఆత్మకి వికారము లేకుండానే ద్వితీయావస్థ వచ్చేసింది, మొదటిది పోయి రెండోది వచ్చింది, తృతీయ కూడా వచ్చింది, రెండోది పోయి తృతీయ కూడా వచ్చింది. ఆత్మలో మటుకు ఏ వికారాలు లేవు. దృష్ట, ఇది మన అనుభవంలో ఉంది.
ఇది అనుభవంలో ఉంది. ఈ అనుభవంలో ఉన్నదాన్ని ప్రస్తుతంలో అనుభవంలో లేని దానికి మీరు పొడిగించాలి, ఎక్స్ట్రాపులేట్ చేసుకోవాలి. లా ఆఫ్ ఎక్స్ట్రాపులేషన్. సో ఇది అనుభవంలో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ శ్లోక వ్యాఖ్యానం చేసుకున్నారు. తథా, ఇది శ్లోకంలో పదం ఇది. తద్వద్ ఏవా, సరిగ్గా అదేవిధంగా, యథా అలా అయిందో సరిగ్గా అదేవిధంగా, అంటే ప్రథమావస్థ నుంచి ద్వితీయలోకి, ద్వితీయలోకి తృతీయలోకి వచ్చిన ఆత్మలో ఏ మార్పులు రాలేదే, అలాగే ఈ తృతీయలోంచి మళ్ళీ ఇంకో ప్రథమలో గడిపోతాడు. సైకిల్. తృతీయలోంచి మళ్ళీ ప్రథమలో గడిపోతాడు, కొత్త దేహం. అక్కడ కూడా ఆత్మ అలాగే ఉంటుంది అని అభిప్రాయం. అదేవిధంగా దేహాదన్య దేహాంతరం తస్య ప్రాప్తి. చూడండి, ఆయన సమాసం చెప్పారు, విగ్రహవాక్యం. ఇప్పుడు మీరు గ్రామాంతరం విగ్రహవాక్యం చెప్పండి. దేహాంతరం విగ్రహవాక్యం ఏమిటి? దేహాత్ అన్య, దేహము కంటే అన్య మరి ఒకటి. గ్రామాంతరం, పురుషాంతరం, పురుషాత్ అన్య. వనాంతరం, వనాత్ అన్య. నగరాంతరం అన్య. దేహాంతరం, దేహాత్ అన్య. ఈ దేహము కంటే మరి యొక్క అది ఏమిటవుతుంది? అది దేహమే అవుతుంది. మరి ఒకటి అన్నప్పుడు అది దేహమే అవుతుంది. కాబట్టి దేహము కంటే మరి యొక్క భిన్నమైన దేహము, దేహాంతరము. తస్య ప్రాప్తి, అది లభించుట. అది దొరికింది, మరో దేహం వచ్చింది. అంటే ఇక్కడ మరణించి ఇంకో చోట కూర్చాడు. దీన్ని దేహాంతర ప్రాప్తి అన్నారు. ఈ దేహాంతర ప్రాప్తి అయినప్పుడు ఆత్మలో వికారము ఉండదు. అవిక్రియస్య ఏవా ఆత్మన ఇత్యర్థః. పైన ఎలాగైతే ఆత్మలో వికారాలు కలగకుండానే బాల్యం పోయి యవ్వనము, యవ్వనం పోయి జరా వచ్చిందో, అదేవిధంగా ఆత్మలో ఏ వికారాలు లేకుండానే ఈ దేహం పోయి మరో దేహం వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేనికి మరణము? ఆత్మకి మరణం లేదు. మరి అయితే దుఃఖించడం ఎందుకు? ఆ సత్యం తెలియకపోవడం. సో మరణము, దీన్ని శోకానౌచిత్యోపనిషత్ అంటారు. అశోచ్యానన్వ శోచస్వం, తర్వాత నత్వే వాహం జాతు నాశం, దేహినోస్మిన్ యథా దేహే, ఈ 3 శ్లోకాలకి శోకానౌచిత్యోపనిషత్. నేను చెప్పలేదా ఈ మాట? సరే, ఇప్పుడు చెప్తున్నా. శోకానౌచిత్యోపనిషత్ అంటే శోకము తగదు అని చెప్పే ఉపనిషత్. అందుకోసం ఇదంతా, ఇదేం అకాడమిక్ డిస్కషన్ కాదు. శోకము అనవసరం అలా కాదండి. వాళ్ళెవరో ప్రాణం పోయి ఉన్న ఎవరో పోయారనుకోండి, వీడు ఇలాగా హాయిగా కూర్చుని ఉంటే బాగుండదు అంటే ఓకే, ఏదో కొంచెం శోకాన్ని నటించి శోకిస్తున్న వాళ్ళకి ఊరటని, మంచి మాటలు ఊరటనిచ్చి ఊరుకోవడమే. అంతేగాని వీడు కూడా శోకం మొదలు పెడితే అది వివేకం మాత్రం కాదు. మహాత్ములు శోకించరు. దేనికోసం శోకించేది? నామరూపాల మీద ప్రేమ ఉంటే శోకించాలి. దేనికోసం శోకించడం? ఇప్పుడు ఓ మిత్రుడు ఉన్నాడు, వాడు ల్యాబొరేటరీలో వర్క్ చేస్తుండగా మెర్క్యూరీ డెస్టిలేషన్ ఏదో చేస్తున్నాడు. వాడు ఉంగరం జారి మెర్క్యూరీలో పడింది. పెళ్లి చేసుకొచ్చాడు, బంగారం ఉంగరం మామగారు ఇచ్చారు, అది జారి మెర్క్యూరీలో పడింది. రాయి లేదు దానికి, ఉంగరం మామూలు ఇలా రింగు లాంటి ఉంగరం, అది జారి మెర్క్యూరీలో పడింది. అయ్యో అని ఏడుస్తుంటే, ఓ వెరివాడ ఎందుకులో ఏడుస్తావు? అంటూ ఏడవలసిందేం లేదు. మరి అయితే ఏం చేయమంటావు? ఏముంది, మెర్క్యూరీ డిస్టిల్ ఆఫ్ చేసేయి, ఈ బంగారంలా ఉంటుంది, ఇంటికి పట్టుకుపో. అయితే బంగారం పోదు. మరి కానీ రింగు రూపం మాత్రం ఉండదు, నామరూపాలు ఉండవు. ఇంకా దాన్ని రింగ్ అనడానికి వీల్లేదు. ఆ రూపం ఉండదు, ఆ నామం ఉండదు. ఈ బంగారం మాత్రం ఎక్కడికి పోదు. అంత బంగారం కూడా నీకు వచ్చేస్తుంది. మరి వాడు దుఃఖించాడు అనుకోండి, ఎందుకోసం దుఃఖించాడు అనమాట? నామరూపాల కోసం దుఃఖించాడని నాకు చెప్పాల్సి. కాబట్టి శోకానౌచిత్య ఉపనిషత్తు. శోకము అనుచితము, అనౌచిత్యము అంటే అనుచితము, ఉచితము కాకుండా. శోకము అనుచితము, తగనిది, పొరపాటు అని చెప్పే ఉపనిషత్తు. దేహాంతర ప్రాప్తి. అంతేగాని ఎవరైనా మరణిస్తే ఇంకా అక్కడి నుంచి ఏడుస్తూ కూర్చోవడం,
అది తగదది, అదేమి తెలివితేటలు కావు. అగ్లీగా తయారవుతుంది మరణం, ఏడుస్తుంటే అగ్లీగా తయారైపోతుంది. తథా దేహాంతర ప్రాప్తి అవిక్రీయస్యేవ ఆత్మనః ఇత్యర్థః. ధీరః ధీమాన్ అంటే అర్థం వారు చెప్పారు కదా. ధీరః ధీమాన్, ధియం రాతి దదాతి ఇది ధీరః. బుద్ధిని అలాగ దాన్ని ఇస్తూ ఉంటాడు, అంటే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు, అంటే జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ధీమాన్, ధీమంతుడు అన్నమాట, బుద్ధిమంతుడు. సో ఇంకా తత్ర నముహ్యతి అని ఉంటుంది. తత్ర ఏవం సతీ అని అర్థం చెప్పారు. నేనంటే తత్ర అంటే తస్మిన్ అని చెప్పాను నేను, అంటే మరణం విషయంలో అని చెప్పాను నేను. మరణం విషయంలో అని అనక్కర్లేదులేండి, ఎందుకంటే ఇక్కడ సర్వనామం వాడినప్పుడు అక్కడెక్కడ మరణం అనే పదం ఈ వెంటనే లేదు కనుక తత్ర అంటే వారు ఇంకో రకంగా చెప్పారు, అదే కరెక్టు. తత్ర అంటే ఏవం సతి అంటే అది అట్లు ఉండగా అని అర్థం. ఏవం సతి అంటే అది ఎట్లుండగా అంటే అర్థమే దట్ బీయింగ్ సో, దట్ బీయింగ్ సో, అది అట్లు ఉండగా అంటే ఏమిటి? దేహం మారి మరో దేహం వస్తుందే కానీ అవిక్రీయమైన ఆత్మల్లా స్థిరంగానే ఉంటూ ఉండగా అని అర్థం. తత్ర అంటే అర్థం. నముహ్యతి దేనికోసం? మోహాన్ని చెందడం దేనికోసం? నముహ్యతి నమోహమాపద్యతే, మోహమును పొందడు అని అర్థం. ఇప్పుడు ఇంకొక దృష్టికోణంలో ఆ శ్లోకం చూసేస్తే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకో దృష్టికోణం ఏంటంటే చూడండి, శోకము ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో శోకానికి పరిష్కారం ఉండదు. అది సంగతి. దాని పై లెవెల్కి మీరు ఎదగాలి. యు షుడ్ స్టెప్ అబౌవ్, అప్పుడు శోకానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇది ఒక ప్రిన్సిపల్. కాబట్టి ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారో అదే లెవెల్లో కూర్చుంటే మాత్రం మీకు పరిష్కారం ఉండదు. ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్. అంచేతనే మనిషిని వాడున్న లెవెల్ నుంచి పై లెవెల్కి తీసుకువెళ్ళే ప్రయత్నమే చేయాలి. వాడున్న లెవెల్లో వాడిని ఫిక్స్ చేసేసి ప్రయత్నం చేయకూడదు. ఒకడు నాకేదో ఆ దెయ్యం చూసి భయం వేసింది అన్నాడు అనుకోండి, అక్కడ ఉన్నది దెయ్యం అనుకుని వాడు భయపడుతున్నాడు. అవును అది దెయ్యమే, నేను నీకు తాయెత్తిస్తాను అని ఇస్తే వాడికి అది పరిష్కారం కాదు, ఇంకో రూపంగా మళ్ళీ వస్తుంది. ఈ తాయెత్తుకి తాత్కాలికంగా ఏదో అయినా తాయెత్తున్నా వాడు ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉంటాడు. ఆ తాయెత్తుని ఇలా తడుముకుంటూ ఉంటాడు, అంటే ఇంకా భయపడుతున్నాడనే అర్థం. అది పరిష్కారం అవ్వదు, ఆ లెవెల్లో పరిష్కారం కాదు. ఎందుకంటే వీడు నీడ చూసి దెయ్యమని వీడు భయపడితే వీడికి తాయెత్తి ఇచ్చేవాడు కూడా నీడను చూసి దెయ్యమని అనుకుంటున్నట్టు అర్థం దానికి. ఇంకా వీడేమి వివేకవంతుడు, వీడికి హెల్ప్ ఏంటి చేస్తాడు? కాబట్టి దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ఆ నీడని పరిశీలించి అరే ఇది దెయ్యం కాదు నీడ అని ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మారాలి. మారితే భయం పోతుంది. మీకు దృష్టాంతం చెప్తా చూడండి. ఒక యంగ్ మ్యాన్ వస్తే, కాకినాడలో యంగ్ మ్యాన్ ఉండేవాడు. ఈ దృష్టాంతం ఇంతదాకా నేను మార్చలేదు, ఎందుకంటే అదే దృష్టాంతం చెప్పుకుంటూ వస్తున్నా, ఒక అనుభవంతో కూడిన దృష్టాంతం కదా. ఆ యంగ్ మ్యాన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇంజనీరింగ్, చదువుతుంటే హఠాత్తుగా వాళ్ళ నాన్నగారు పోయారు. వాళ్ళ నాన్నగారు మిడిల్ ఏజ్డ్ పర్సన్, ఏదో సమ్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చి హీ డైడ్ అవే. దెన్ వీడు కొలాప్స్ అయిపోయాడు దిస్ యంగ్ మ్యాన్. ఎందుకంటే వీడు ఒక్కడే కొడుకు, తల్లి బాధ్యత, తర్వాత తాతగారు మా అమ్మగారు వాళ్ళ బాధ్యత కూడా వీడే ఇంకా కొంపకి పెద్ద దిక్కు. మిడిల్ ఏజ్డ్ ఫాదర్ పోయాడు, వీడు ఇంజనీరింగ్ ఇంకా చదవాల్సింది ఉంది. అంత ప్రేమించే ఫాదర్ హఠాత్తుగా మరణించేప్పటికి పాపం వాడు తట్టుకోలేక వాడు కుప్పకూలిపోయాడు. అప్పుడు వెంటనే వీడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో వాళ్ళు మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకేం చేస్తారు, ఇది పరిస్థితి. అప్పుడు నేను ఆ యంగ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ తండ్రి శవాన్ని సంస్కారం చేయాలి, వాడు వచ్చి చేయాలి కదా. సో అప్పుడు నేను వాడితో ఏం చెప్పానంటే, చూడు నువ్వు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? ఎస్, అందుగురించేగా నాకు ఈ దుఃఖాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను. ఓకే, నువ్వు నీ తండ్రిని ప్రేమించే పక్షంలో నేను నీకు మాట చెప్తా విను. నీ తండ్రి మరణించలేదు. నేను ఈ మాట అనేప్పుడు వాడు లేచి కూర్చున్నాడు. నీ తండ్రి మరణించాడు, నువ్వు దుఃఖించడం మానేయంటే ఎలా మానేస్తాడు? మరణించాడు అనే ఇష్యూలో సొల్యూషన్ లేదు.
నీ తండ్రి మరణించలేదు. వాడు ఆశ్చర్యంగా చూశాడు. పోనీ లేచి కూర్చోలేదు, ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి అలా మాట్లాడుతున్నారు ఏమిటి? అవును, ఆత్మకి మరణం లేదు. నీ తండ్రి చైతన్య పురుషుడు. ఆ చైతన్యానికి మరణం ఉండదు, దేహానికి మరణం ఉంటుంది. కాబట్టి సో దేహినోస్మిన్ యథా దేహే, ఈ శ్లోకమే చెప్పాను. శ్లోకం చెప్పలేదు, శ్లోక భావాన్ని నాకు ఆ సందర్భానికి తగ్గట్టుగా వివరించా. నాకు ఈ శ్లోకమే గుర్తుకొచ్చింది అప్పుడు. వివరించి నీ తండ్రి మరణించలేదు. అయితే నా తండ్రి ఎక్కడున్నాడు? విశాల విశ్వంలో ఎక్కడైనా ఉండొచ్చు. స్వర్గంలో ఉన్నాడు అనుకో. మంచివాడా కాదా మీ తండ్రి? మంచివాడు. దాన్ని స్వర్గంలో ఉన్నాడు. కానీ నీవు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమిటి? నీవు తండ్రిని ప్రేమించేవాడవైతే నీ తండ్రి వెనకాల విధులు పెట్టి వెళ్ళిపోయిన దేహానికి నువ్వు సంస్కారం చేయాలి. ఆ పని నీ డ్యూటీ. నువ్వు తండ్రిని ప్రేమిస్తే. నీకు ప్రేమ లేదంటే నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చో, ఇంకొకడు ఎవడో చేస్తాడు. అంటే వాడు అన్నాడు నేను చేస్తాను అన్నాడు. సరేరా వచ్చి చేస్తాను. ఆ తర్వాత వాడు చదువుకున్నాడు, బాగా గీతాది చదువుకున్నాడు, ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, గీత చదువుకున్నాడు, తర్వాత ఏదో కంప్యూటర్ ఏదో నేర్చుకున్నాడు, ఉద్యోగం వచ్చింది. సో కులాసాగానే ఉన్నాడు, ఏదో ఫ్యామిలీకి రక్షణగానే ఉన్నాడు. ఇంకా అప్పుడప్పుడు తండ్రిని తలుచుకుని పాపం కళ్ళము నీళ్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ మామూలుగా ఈ బికేమ్ ఏ నార్మల్ పర్సన్. కాబట్టి ఏ లెవెల్లో శోకం ఉన్నదో ఆ లెవెల్లో పరిష్కారం ఉండదు. యూ హ్యావ్ టు గ్రో వన్ స్టెప్ అబౌవ్. కాగ్నిటివ్గా, గ్రో అంటే ఫిజికల్గా చేసేది ఏమి ఉండదు. కాగ్నిటివ్గా యు గ్రో వన్ స్టెప్ అబౌవ్, నీకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ దేహము అనే లెవెల్లో పరిష్కారం లేదు. నేను దేహము అని అనుకుంటే దేహం చచ్చిపోయింది, దేహం కూలిపోతే నేను కూడా కూలిపోయాను. లేకపోతే నేనని కాదు, జీవుడికి తెలుస్తూ ఉంటుంది, కానీ వాడి చుట్టూ ఉన్నవాళ్ళు ఆ దేహమునకు దేహికి అభేదం, వాళ్ళు అలా భావన చేస్తారు. వీడు అలాగే భావన చేస్తాడు, కానీ వాళ్ళు ఏడుగా. ఇప్పుడు వాడి సంగతి అలాంటి పెట్టండి, చచ్చిపోయిన వాళ్ళు ఏడుగా, వాడి జ్ఞానమో అజ్ఞానమో వాడి సంగతి వాడు చూసుకుంటాడు. వీళ్ళు దేహమునకు దేహికి అభేదంలో వీళ్ళు ఉంటారు. అందుగురించే దుఃఖిస్తారు కదండి. దేహము దేహి ఒక్కటే. దేహం పడిపోతే దేహి పడిపోయాడు. ఎవరు చచ్చిపోయారు అంటే మా నాన్నగారు చచ్చిపోయారు. మా నాన్నగారు చచ్చిపోయారా, మా నాన్నగారి దేహము చచ్చిపోయిందా? వాడికి ఆ తేడా తెలిస్తేగా. వాడేమనుకుంటాడంటే మా నాన్నగారు వేరు, మా నాన్నగారి దేహం వేరా అని వాడు అడుగుతాడు. అవును, మీ నాన్నగారు వేరు, మీ నాన్నగారి దేహం వేరు. అయితే మరి దెన్న ఎవరు చచ్చిపోయారో ఆలోచించాల్సి ఉంటుంది, కానీ వాడికి ఆ వివేకం ఉండదు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దేహము దేహి ఒక్కటే అని వాడు శోకిస్తూ ఉంటాడు. కాబట్టి దేహము దేహి ఒక్కటి కాదు. దేహములో కౌమారము యవ్వనము జర అనే మార్పులు వచ్చినా దేహిలో ఏ మార్పులు ఉండవు. పైన నండి అండర్ అనండి, వాటి చెప్పే పద్ధతిని బట్టి హయ్యర్ ఆర్ డీపర్ వాట్ ఎవర్. కాబట్టి దేహము అనే లెవెల్లో మనిషి ఆత్మే దేహము, దేహమే ఆత్మ అనే అనే ఐడెంటిటీలో పరిష్కారం లేదు, శోకానికి పరిష్కారం లేదు. వీడు ఎలా శోకిస్తూ ఉండడం. అంచేతనే చాలామంది అలా శోకిస్తూ ఉంటారు. సంవత్సరమైనా శోకిస్తారు, 2 ఏళ్ళైనా శోకిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ బేసిక్ ట్రూత్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. దేహం అంటే నామరూపములు, దేహే అంటే నామరూపములకు అతీతమైన తత్వము. 2 డిస్టింక్ట్ థింగ్స్. డిఫరెంట్ అని నేను అన్ను, 2 డిస్టింక్ట్ థింగ్స్. దేహానికి మరణము, మరణం అనేది ఒకటి ఉంటే దేహానికి, దేహికి కాదు అని వీడు ముందు అసలు ఆ భావనని, దాన్ని ముందు అసలు ఇఫ్ యూ స్టార్ట్స్ అప్రిషియేటింగ్ ఇట్, ఓన్లీ 1 వీక్ కాకపోతే 10 వీక్స్కైనా వాడి శోకానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. వాడు ఆ రకంగా శోకాన్ని పోగొట్టాలి, కానీ మరో రకంగా శోకం ఎలా పోతుంది? కాబట్టి ఇంకా మరో రకంగా పోవడం చాలా కష్టం. అలా దుఃఖిస్తూ ఉంటారంటే చాలా పొరపాటు. కాబట్టి సో గోయింగ్ వన్ స్టెప్ అబౌవ్, మీరు ఏ సమస్యనైనా పరిష్కారం చేయాలి. భయం ఉందనుకోండి, గో వన్ స్టెప్ అబౌవ్. ఏ సిచ్యువేషన్లో భయం ఉన్నదో రైజ్ వన్ స్టెప్ అబౌవ్, పోతుంది అంతే దుఃఖం, ఆ భయం పోతుంది. రైజ్ వన్ స్టెప్ అబౌవ్, శోకం పోతుంది.
రైజ్ వన్ స్టెప్ అబౌవ్, ఇంకా ఇతర నెగిటివ్ ఇమోషన్స్, అసూయ, దుఃఖము ఇలాంటివి ఇంకా మెయిన్గా భయానికి శోకానికి చెప్తాం మెయిన్గా. సో వన్ స్టెప్ అబౌవ్ రైజ్ చేసినట్లయితే ఆ శోకము పోతుంది. కొంచెం ఓరియంటేషన్ ఉంటుంది. ఓరియంటేషన్ అంటే ఏమిటి? ఒక గివెన్ సెట్ ఆఫ్ నామరూపాలకి మనం అలవాటు పడి ఉంటాం. సో ప్రియుడు ప్రియురాల యొక్క ఆ నామరూపాలకి, ఆ సంభాషణకి, ఆ లుక్స్కి ఏదో ఒక రకమైన అలవాటు పడి ఉంటాడు. ఆ అలవాటు చేత వాడు కొంచెం ఇంకా హీ మిస్సింగ్ అంటారే, హీ మిస్సెస్ ది పర్సన్. అది ఓరియంటేషన్, నథింగ్ మోర్ దాన్ ఓరియంటేషన్. సో ఆ ఓరియంటేషన్ స్లోగా పోతుంది. ఎలాగ పర్సన్ అరౌండ్ లేదు కనుక ఆ ఓరియంటేషన్ పోతుంది. బట్ శోకానికి బేసిస్ ఎప్పుడైతే మీరు వన్ స్టెప్ అబౌవ్ వెళ్ళారో శోకానికి బేసిస్ పోతుంది కనుక మనిషి క్విక్గా రికవర్ అవుతాడు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటంటే, ఎవడైతే తన కర్తవ్యాన్ని చాలా తేలికగా విస్మరిస్తూ ఉంటాడో వాడు అన్ని సందర్భాల్లోనూ శోకిస్తూ ఉంటాడు. అలా కాకుండా షిఫ్ట్ ఇన్ ది ఫోకస్, ఏ పరిస్థితిలోనైనా సరే కర్తవ్యనిష్ట గలవాడు ఎవడైతే ఉంటాడో, తన డ్యూటీ ఏమిటి అని కర్తవ్యనిష్ట గలవాడు ఎవడైతే ఉంటాడో వాడు శోకించటానికి వాడికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ పెళ్లివారు ఉంటారనుకోండి, పోనీ మనం వచ్చాం కదా ఆడపెళ్లివారము, పోనీ కన్యాదాత కొంత సహాయం చేద్దాం అని వాడు వచ్చేసి ఏదో వడ్డించడమో లేకపోతే వంట దగ్గర కొంత సహాయం చేయడమో, ఈ పెళ్ళిళ్ళలో ఇలా కొంతమంది హెల్పింగ్ నేచర్ ఉంటారు. ఈ హెల్పింగ్ నేచర్ వాళ్ళు మాకు సరైన మర్యాదలు అందేయి అందలేదు అని కంప్లైంట్ చేసి టైం వాడికి ఉండదు, వాడు హెల్ప్ చేసి పనిలో ఉంటుంది. కొంతమంది హెల్ప్ చేయరు, ఇక్కడ కాఫీ గ్లాస్ అక్కడ పెట్టరు, తాగేసి అక్కడ కింద పరేసిపోతారు. వీళ్ళు వాళ్ళకి ఇంకంతా ఖాళీయేగా, మాకు కాఫీ టైంకి ఇవ్వలేదనో ఏదనో వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కర్తవ్యనిష్టలో ఉన్నవాడికి శోకించడానికి టైమే ఉండదు, శోకించేవాడికి కర్తవ్యం గుర్తుకు రాదు. కాబట్టి మనం జీవితంలో ఏ పరిస్థితిలోనైనా సరే వాట్ ఈజ్ మై డ్యూటీ అనేది ఒక ఫోకస్ కింద పెట్టుకుంటే శోకం వెనకాల పడి ఉంటుంది. శ్రీకృష్ణుడు అదే అందుగురించే కర్తవ్యనిష్ట అని బోధిస్తాడు. ఈ కర్తవ్యనిష్ట ఏం చేస్తుందంటే ఈ సెంటిమెంట్స్ని కొంచెం కంట్రోల్లో పెడుతుంది. లేకపోతే కర్తవ్యనిష్ట లేకపోతే ఈ సెంటిమెంట్స్ వీడిని ఓవర్టేక్ చేసేసి వీడు అలా సఫర్ అవుతూ ఉంటాడు. సో అంచేతనే పెద్దలు ఏమని చెప్తారంటే, ఇమోషన్ అనేది ఫిజికల్గా మేనిఫెస్ట్ కాకుండా చూసుకోమని చెప్తారు. అంటే ఏమిటి? ఎవరైనా మరణించారనుకోండి, ఐ మిస్ ది పర్సన్, అఫ్ కోర్స్ ఐ మిస్ ది పర్సన్, బట్ దట్ మిస్సింగ్ ఈస్ దేర్. ఆ వియోగ దుఃఖం ఉంటుంది, కానీ అది ఫిజికల్గా మేనిఫెస్ట్ కాదు. ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇమోషన్ ఏమిటి? ఫిజికల్గా మేనిఫెస్ట్ అవ్వడం అంటే కింద పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, లేదా ఒళ్ళంతా చెమటలు పెట్టేయడం, బోరుమని ఏడి చేయడం, కళ్ళం బట్టి నీళ్లు బొటబొట కారిపోతూ ఉండడం, అన్నం తిన్నాం, ఇలాగ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అంటే బాడీ మీద, నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇమోషన్. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. అంటే ఆ ఇమోషను అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయిందని అర్థం. అలా ఉండకూడదు. అది శోకం అంటే దాని అర్థం అదే, శోకించుట అంటే. ఒక పర్సన్ని మనం మిస్ చేసామో అనే సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బాగా ఫిజికల్గా దానికి రెస్పాన్స్ వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని శోకము అని అంటారు. అది రాకుండగా తనను తాను వశంలో పెట్టుకోవటం అన్నది వివేకవంతుల లక్షణం. దానికి ఈ జ్ఞానము ఉపయోగపడుతుంది, కర్తవ్యనిష్ట కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. సో శ్లోకం అనేస్తాం, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఇప్పుడు మనము సాంఖ్యంలో ఉన్నాము. 11వ శ్లోకం దగ్గర నుంచి 30వ శ్లోకం వరకు, అంటే 20 శ్లోకాలు, 20 శ్లోకాలు, వాటికి సాంఖ్యము అని పేరు. సాంఖ్యము అంటే జ్ఞానము. ఈ జ్ఞానమే మనిషి మోక్షానికి ఉపయోగిస్తుంది కనుక అది యోగం అవుతుంది. అదర్వైజ్ ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ సాంఖ్య. సాంఖ్యంలో చెప్పింది ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని చెప్పారు. ఆత్మ యొక్క స్థితిగతులను పలు దృక్కోణాలలో వర్ణించారు. సరే, మరణము అనేది ఒక హైలైట్ చేసి
ఆత్మ గురించి చెప్పారు. ఎలాగా అశోచ్యానంద శోచస్కు నత్వే వాహం జాతు నాశం దేహినోస్మిన్. ఇదంతా 3 శ్లోకాలు మరణానికి సంబంధించే ఉన్నాయి. అయితే మనిషి జీవితం అంటే మరణం ఒకటే కాదు కదండి. మరణము దాని శోకము అన్నది అప్పుడప్పుడు వస్తుంది. ఏదో నేను ప్రేమించే వ్యక్తి మరణించాడు అనే సంఘటనలు ఎన్ని ఉంటాయి వీడు బతుకున్నప్పుడు? 4, 5, 3, 2 ఏవో ఉంటాయి. వీడి వీడి లైఫ్ స్పాన్ అని బట్టి, వీడికి ఉండే బంధువర్గాన్ని బట్టి, వీడి సెంటిమెంట్ని బట్టిను కొన్ని మరణాలు అస్తు ఈశ్వరుని కృపాన్ని తీసుకోవచ్చు. ప్రతిదానికి భోరుమనే ఎక్కర్లేదు, వాడి మీద ఆధారపడి ఉంటుంది. ఏవో కొన్ని మరణాలు ఉంటాయి. సో మరణం సమయంలో శోకించక్కర్లేదు అంటే లైఫ్లో 5-6 టైమ్స్ మేము శోకించటం పొరపాటు, అగ్రీడ్. ఇప్పుడు మిగిలిన లైఫ్ ఉందిగా. ఇంకే శోకం అంటే మరణమే కాదు కదండి, ఇంకా అనేకం ఉన్నాయి. ఏదో కోరుకుంటాం, అది సిద్ధించలేదు, మరి శోకం వస్తుందా రాదా? మనం ఏదో వద్దనుకుంటామో అది వచ్చి నెత్తిమీ పడుతుంది. స్టాక్ మార్కెట్ సడన్గా కింద డిప్ అయిపోతుంది, మరి దుఃఖం కలుగుతుందా కలగదా? సో ఈ విధంగా సో అన్నిటికీ మరణమేనా? ఇంక పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మరణమే కాదు. ఎవడో డబ్బు పోయిందనో, నేను మొన్న ఎక్కడికో వెళ్తే ఎవరో డబ్బు పోయిందని దుఃఖిస్తున్నారు. అంటే ఎంత పోయిందండి అని అన్నాను. నేను నా ముందు చెప్తే నేను అన్నాను అంటే 40,000 రూపాయలు పోయాయి. 40,000 రూపాయలు పోయి పెద్ద అమౌంటే, దుఃఖించదగ్గ అమౌంటే అని అన్నాను ముందు. తర్వాత మళ్ళీ అన్నాను అంత దుఃఖించక్కర్లేదు కూడా. అంటే నీకేమయ్యా నువ్వు చెప్తావు, నీకు 40,000 లెక్క కాదన్నారు. అబ్బాయి అలా కాదు, అలా కాదు. మా మిత్రులు చాలామంది ఉన్నారు, నా దగ్గర భగవద్గీత అవి చదువుకుంటూ ఉంటారు. కాకినాడ స్టూడెంట్స్ 10 మంది ఉన్నారు. లీఫిన్ అని ఒక ఫైనాన్స్ కంపెనీ ఉండేది. లీఫిన్ మీరు వినే ఉన్నారో లేదో, LEAFIN, లీఫిన్. వాళ్ళు మొత్తం ఫైనాన్స్ కంపెనీలన్నింటినీ ఒక్కొక్క చోట ఒక్కొక్క హవా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు అవన్నీ బాగా స్టడీ చేసి ఈ లాయిడ్లు ఇవన్నీ పొరపాటండి, నాగార్జున ఇవన్నీ DCL ఇవి సరైనవి కావు, లీఫిన్ ఈజ్ ది బెస్ట్ అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి అలాగంటే రిజల్ట్ వస్తే ఈ 10 మంది కలిసి వెళ్ళి ఆ లీఫిన్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు యావరేజ్ని ఒక్కొక్కడు 1.5 lakhs ఇన్వెస్ట్ చేశారు. అంటే కొంతమంది 4 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, కొంతమంది 50,000 అలాగా. ఆ లీఫిన్ అన్నిటికంటే ముందు అది పోయింది. ఈ 10 మంది నేను పాఠం చెప్దామని వెళ్ళేప్పటికి వీళ్ళు 10 మంది రైల్వే స్టేషన్కి వచ్చారు. స్వామీజీ ఇది భోరు అంటే వాళ్ళని కూర్చోబెట్టి జాగ్రత్తగా ఓదార్చి, నాయనలారా చాలా బాధపడుతున్నాను, ఏం చేస్తాను, వాళ్ళకి పోతే నాకే పోయినట్టు, నిజంగా ఇట్ ఈస్ మై లాస్ యాజ్ మచ్ యాజ్ దేర్ లాస్, వాట్ టు డూ. కానీ వారం రోజులు పాఠం అయ్యేప్పటికి పాపం కొంచెం ముఖాల్లో కళ వచ్చింది. పోన్లండి దిక్కుమాలని పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఏం చేస్తామని పాపం వాళ్ళే నాతోటి, ఎవర్రా మీరు ఎలా ఉన్నారంటే, మీరేం చెప్తే ఇక్కడ స్వామీజీ మా గురించి మీరు హ్యాపీగా వెళ్ళరండి, మేము బాగానే ఉన్నాం, ఏదో వారం రోజులు కలిసి ఉన్నాం, ఏదో భిక్షలని ఇదేనేదని పాఠాలు పొద్దున్న సాయంకాలం జపం ధ్యానం, పర్వాలేదు కొంత కుదుట పడ్డామని చెప్పారు. సో ఈ దృష్టాంతం చెప్పి కాబట్టి లాస్ ఉంటుంది, కొంత కుదుట పడండి అని చెప్పాను. చెప్తే పాపం వాళ్ళు ఏదో ట్రై చేశారు, కుదుట పడ్డానికి. కుదుట పడ్డారో లేదో పడతారు. 40,000 ఏముందిలేండి, పర్వాలేదు, ఇష్టం ఉంటుంది, పోతూ ఉంటుంది. సో కాబట్టి జీవితంలో శోకం అంటే మరణమే కాదండి, ఇంకా అనేకం ఉంటాయి. ఆ శోకము కూడా అనుచితమేనంటావా, అది కూడా తప్పేనంటావా, లేకపోతే అక్కడ ఏమైనా శోకిస్తే పర్వాలేదా అని ఇష్యూ. మాత్రా శ్లోకం అందాము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. దీనికి తితిక్షోపనిషద్ అని పేరు. చాలా గొప్ప మంత్రం, గొప్ప వాక్యం. దీన్ని రేపు మనం వ్యాఖ్యానం, రేపు అంటే నెక్స్ట్ క్లాస్లో. ఓ చిన్న అనౌన్స్మెంట్, ఇది బంద్ పెట్టేయండి.